క్రిటికాలిటీ. కొన్నిసార్లు లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే జరగొచ్చు. అంతా బాగా అవుతుంది అనుకున్నప్పుడే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అప్పటి వరకు సేవ్ చేసుకున్న మనీ అంతటిని తీసుకొని వెళ్ళిపోతుంది. లైక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ కి అన్ఫార్చునేట్ గా ఏమైనా అయినా, ఆర్ సమ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ ని ఫేస్ చేసిన, ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎవరు గెస్ట్ చేయలేరు. ఇండియాలో చాలా మందికి ఏదో ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఎఫ్డీస్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, చిట్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు. ఇలా స్టేటస్ తో సంబంధం లేకుండా అందరూ ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఈ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది కన్సిడర్ కూడా చేయరు. లైక్ హెల్త్ రిలేటెడ్ గా ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే ఒక సింపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువ మనీనే మీ పాకెట్ నుంచి పే చేయకుండా అయితే ఆ మనీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరే ఎర్నింగ్ పర్సన్ అయ్యండి, మీ ఫ్యామిలీ అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటే ఆ కేసులో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ రిస్క్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే జాబ్ లాస్ ఆర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే ఒక ఎమర్జెన్సీ ఫండ్స్ ని ఉంచుకోవడం వల్ల ఆ రిస్క్ నుంచి అయితే మనం బయటపడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్, ఈ రెండు కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒక పార్ట్ లో అయితే ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్